హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే నలుగు కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి కూతురికి వాళ్ళంతా నలుగు పెట్టి మంగళ స్నానం చేయిస్తున్నారు. అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. బంధువులతో, వచ్చిపోయే పేరంటాలతో అందరి మొహాల్లోనూ ఆనందం కనిపిస్తుంది. కానీ పెళ్లి కూతురి మొహంలో ఆ ఆనందం లేదు. వీళ్ళంతా కొత్త రంగులు వేసి రంగురంగుల రంగవల్లులు దిద్ది మామిడి తోరణాలతో పచ్చగా బంధువులతో కలకల్లాడుతూ ఉంది. తన పెళ్లి జరుగుతుంటే సంతోషించని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నలుగు కార్యక్రమం పూర్తయింది. పెళ్లి కూతుర్ల ముస్తాబు చేస్తున్నారు. తను మాత్రం మర బొమ్మల అలా ఏ చలనం లేకుండా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. తన్ని మాత్రం ఎవరు పట్టించుకోవటం కూడా లేదు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలి? వరసైన వాడే వరుడే వస్తూ ఉంటే ఆనందించాలి, కానీ ఈ బాధ ఏంటి? ఎందుకు నాకు ఇప్పుడు ఆనందంగా అనిపించడం లేదు? బావ కోసం ఇన్నాళ్ళు వేచి చూశాను. ఇప్పుడు తనంతగా తను నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఎందుకు మనసు అంగీకరించడం లేదు? ఈ పెళ్ళైతే బావ నాకు సొంతమవుతాడు. అది ఎంత సంతోషకరమైన విషయం. కానీ నాకెందుకు ఆనందంగా అనిపించడం లేదు? ఇలా పలు రకాల ఆలోచనలు మనసులో చేరి తన్ని ఉన్న చోట ఉండనివ్వటం లేదు. నెమ్మదిగా మనసు గతం ఊహల్లోకి వెళ్ళింది. బావా ఆగు, నేను వస్తున్నా. వద్దు, నువ్వు రావద్దు. నువ్వు వస్తే మా ఫ్రెండ్స్ నన్ను కూడా ఆడొద్దంటున్నారు. ఆడపిల్లతో ఏంటి ఆటలు అని నన్ను ఏడిపిస్తున్నారు. ప్లీజ్ బావా, నేనెవరితో ఆడుకోను మరి. నువ్వు లేకుండా అంటూ ఏడుస్తూ కూర్చుంది అను. ఇంతలో అనుకి మేనత్త దీపుకు అమ్మాయిన విరజ అటు వచ్చింది. ఏడుస్తూ ఉన్న అన్ను చూసి, ఒరేయ్ దీపు ఆగరా, పాపం, దీన్ని కూడా తీసుకెళ్ళు. అను ఒక్కదాన్నే అలా వదిలేస్తే ఎలారా అంటూ అరుస్తుంది దీపుని. అమ్మ మాట విని దీపు, అమ్మ దాంతో ఉంటే నన్ను కూడా వద్దంటున్నారమ్మా నా ఫ్రెండ్సు. అయినా దానికి మీరంతా ఉన్నారు కదా, మీ దగ్గరే ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. నువ్వు రా తల్లి అంటూ తన్ని అక్కుకు చేర్చుకుంది విరజ. లోపలికి తీసుకుని వెళ్ళి తన పక్కనే కూర్చోపెట్టుకుని కథలు చెప్పటం మొదలుపెట్టింది. అనగనగా ఒక రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి రాకుమార్తెని దొంగల బారి నుండి తప్పించి తీసుకుని వెళ్తాడు. అప్పట్నుంచి రాకుమారుడు ప్రేమలో పడి తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. రాకుమారుడు దొంగలందర్నీ చితక్కొట్టి రాకుమార్తెను తీసుకువెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తాడు. వెంటనే రాజుగారు రాకుమార్తె ప్రేమని తెలుసుకుని రాకుమార్తో తన పెళ్లి చేస్తాడు. విరజ కచ్చెప్తూ ఉన్నంతసేపు చాలా బుద్ధిగా కూర్చొని వింది అను. రెక్కల గుర్రం మీద తన్ని కూడా అలా రాకుమారుడు వచ్చి తీసుకుని వెళ్తాడు అని ఊహించుకుంటూ ఉండేది. అమ్మ, ముహూర్తానికి సమయం అవుతుంది, పెళ్లి కుమార్తెను పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులుగారు అనడంతో తన గదులకు వచ్చారు అను అమ్మ, భారతి, పెద్దమ్మ సరస్వతి. వాళ్ళు గదిలోకి రావటంతో అను కూడా ఊహల్లోంచి బయటకు వచ్చింది. వాళ్ళతో పాటు వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చుంది. అమ్మాయితో గౌరీ పూజ చేయిస్తున్నారు పంతులుగారు. పసుపు రంగు పట్టుచీర, దానికి కుంకుమ రంగు అంచు, అదే రంగు జాకెట్ మీద మామిడి పిందెలతో వర్క్ చేసిన డిజైను. ఆ చీరలో పెళ్లి కూతురు గెటప్లో మహాలక్ష్మిలా ఉంది అను. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అక్కడెవ్వరికి. అన్నీ ఉన్న అను ముఖంలో చిరునవ్వు మాత్రం లేదు. ఏదో ముక్తసరిగా ఉందంతే. ఈలోగా అను పక్కనే వచ్చి పీటల మీద కూర్చున్నాడు దీపు. ఒక్కసారి దీపు వంక చూసి మళ్ళీ తలదించుకుంది అను. ఒక్కసారి పక్కనే ఉన్న దీపుని ఇప్పుడు చూసింది అను. దీపు కళ్ళల్లో ఏ రకమైన భావం లేదు. ఒక్కసారి అలా దీపు కళ్ళలోకి చూసి మళ్ళీ తలదించుకుంది అను. పంతులుగారు వధువర్లతో పూజ చేయిస్తున్నారు, కానీ అను మనసులో మాత్రం గత కాలపు జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయి. ఎంత ప్రేమించింది తను.
బావని ఎంత ఇష్టపడింది. చిన్నతనంలోనే బావ తనతో ఆడుకుంటూ వెళ్ళిపోయినప్పుడు తన అత్త భారతి తను ఓదారుస్తూ చెప్పే కథలంటే ఇష్టపడేదాను. భారతి కథలో చెప్పినట్టు రెక్కల గుర్రమెక్కి తన రాకుమారుడు తన కోసం వస్తాడు అనుకునేదాను. బావంటే ఇష్టం కాబట్టి తన బావ దీపుని తన కోసం అలా రెక్కల గుర్రం మీద వస్తాడు అని ఊహించుకునేది. ఒకసారి దీపునడిగింది, బావా గుర్రమెక్కి రావా అని. దీపు వద్దు వద్దు అంటున్నా అను మాత్రం దీపుని గుర్రం ఎక్కించింది. బలవంతంగా గుర్రం మీద ఎక్కిన దీపు కింద పడిపోతాడు. అది చూసి చాలా బాధపడుతున్నాను. దీపుకి మాత్రం అను అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంట్లో అందరూ అన్ను చాలా అపురూపంగా చూసుకుంటారు. అను పుట్టాక వాళ్ళకు బాగా కలిసి వచ్చిందని అందరూ అన్నుని గారాబం చేస్తారు. దీపు వాళ్ళది ఉమ్మడి కుటుంబం. శ్రీనివాసు, తనన్న శేషగిరి, విరజ ముగ్గురు పద్మనాభం గారి పిల్లలు. విరజ వారి ఆఖరి సంతానం. అన్నదమ్ములిద్దరు కలిసి తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవారు. విరజ భర్త శ్రీనివాస్కి మంచి స్నేహితుడు అయిన నందగోపాల్. నందగోపాల్ శ్రీనివాస్ కోసం వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. అలా ఒకసారి శ్రీనివాస్ చెల్లెలు విరజను చూసి ఇష్టపడ్డాడు. కాన్ తనకి అటు ఇటు బంధువులు కానీ తను అనుకున్న వాళ్ళు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు. విరజకి అందరూ ఉన్నారు. కాబట్టి ఈ పెళ్లికి విరజ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అని సందేహం ఉండేది నందుకి. అందువల్ల తన ప్రేమని తన మనసులోని దాచుకున్నాడు. కానీ నందు అంటే విరజకు కూడా ఇష్టమన్న విషయం నందుకు తెలియదు. విరజకి సంబంధాలు చూస్తున్న సమయంలో విరజ తన ప్రేమను గురించి అన్నయ్య శ్రీనివాస్కి చెప్పింది. శ్రీనివాసు తన తండ్రితో మాట్లాడి నందు గురించి చెప్పాడు. నందు మంచివాడు కావడంతో నందుతో పెళ్లి కాదని చెప్పడానికి అవకాశం లేదు ఎవ్వరికి. కాకపోతే నందగోపాల్కి ఎవ్వరులేని కారణంగా ఇక్కడే వాళ్ళతో కలిసి ఉండాలని అడిగారు. పద్మనాభం గారు విరజ నందుల పెళ్లి ఘనంగా జరిపించారు. విరజ తండ్రి కోరిక మేరకు విరజ భర్త నందు కూడా అక్కడే ఉండడానికి, వాళ్ళతో పాటే తను కూడా మామగారి వ్యాపారంలో భాగం పంచుకోవటానికి ఒప్పుకున్నాడు. శేషగిరి వాళ్ళకి పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరు. దాంతో దీపు అన్నయ్య వర్ధన్ని దీపు వాళ్ళ పెద్దనాన్న శేషగిరి వాళ్ళు దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయికి రాజేశ్వరి అని పేరు పెడతారు. విరజ నందుల కూతురు అనురాధ, కొడుకు ప్రతాపు. పిల్లలెంతమంది ఉన్నా కూడా అను ఆ కుటుంబంలో అందరి గారాల పట్టి. పెద్దలందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ ఉంటే పిల్లలందరూ కలిసి పెరుగుతారు. ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం, ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీనివాసు భార్య భారతి, శేషగిరి భార్య సరస్వతి తోడికొడళ్ళు అయిన సొంత అక్క చెల్లెల్లాగా ఉంటారు. అలా అందరూ కలిసిమెలిసి ఉండడంతో ఆ ఇంట్లో ఆనందాలు వెల్లువెత్తాయి. ఆ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. భారతి సరస్వతి పేర్లు మాత్రమే కాదు, మనసులు వాళ్ళ మనస్తత్వాలు కూడా ఒకలాగానే ఉండేవి. అందుకని ఆ ఊర్లో పద్మనాభం గారు అన్న వాళ్ళ కుటుంబ సభ్యులన్న అందరి గౌరవం. అందరు అన్నదమ్ముళ్ళు వాళ్ళలాగా ఉండాలని, తోడికోడలు వాళ్ళని చూసి నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. అనుకి దీపుతో ఆడుకోవటం అంటే ఇష్టం. దీపుకి అనుతో ఉండటం అస్సలు ఇష్టం ఉండేదే కాదు. అనుకు మాత్రం దీప్ మీద ఉన్న ఇష్టం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. అలాగే దీపుకి అను మీద కోపం కూడా పెరిగింది. అను మాత్రం పెద్దయిన చిన్నతనంలో అత్త చెప్పిన రాజకుమారుడి కథను మాత్రం మర్చిపోలేదు. దీపు తన కోసం రెక్కల గుర్రం మీద వస్తాడు అని ఊహించుకునేది. అలాగే తన్ని ఒక రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకుని వెళ్తున్నట్టు కల కూడా వచ్చేది. కానీ ఆ కలల్లో ఉన్న ఆ రాకుమారుడి మొహం మాత్రం తను చూడలేకపోయేది. అదే కల అనుకెప్పుడు వస్తూ ఉండేది. ఒక్కోసారి తన బావ దీపునే పెద్దయ్యాక అలా ఉంటాళ్లే అనుకొని సరిపెట్టుకునేది. ఒక్కోసారి ఆ ముఖం ఎవరో
తనకి తెలిసిన వాళ్ళలాగా అనిపించేది. అలా ఆ కల వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక్కోల కలవరపాటికి గురయ్యేదాను. అదెవరు అని ఆలోచిస్తూ ఉండేది. అలా తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయనుకి. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయికి కాళ్ళు కడగండి అని పంతులు గారు చెప్పటంతో విరజ నందు వెళ్లి దీపు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తమ తల మీద చల్లుకుంటారు. ఆ తర్వాత ముహూర్త సమయం కావస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టాలి, అమ్మ సిద్ధం చేశారా అని అడిగారు పంతులు గారు. ఇదిగో అండి జీలకర్ర బెల్లం అంటూ తెచ్చి ఆయనకిచ్చారు. బాబు, అమ్మ ఇదిగో ఈ జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు ఒకేసారి పెట్టండి. బాబు, భజంత్రీలు వాయించండి వాయించండి అన్నారు పంతులు గారు. అయ్యో, జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టే. దేవుడా, ఇప్పుడు ఎలాగా? ఈ పెళ్ళి ఆపేది ఎలాగా? ఏం చేయాలి అని ఆలోచిస్తూ మళ్ళీ అదేంటి నేనిలా ఆలోచిస్తున్నాను? బావంటే ఇష్టం కదా నాకు. మరి బావతో పెళ్ళి అంటే నా మనసెందుకు అంగీకరించటం లేదు? ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్లి చేసుకుంటే బావకి నేను భారం అవుతాను తప్పించి తన మనసులో నాకు స్థానం ఉండదు. తన మనసులో నాకు చోటు లేదు అని తెలిసాక తన జీవితంలో ఎలా అడుగు పెట్టగలను? లేదు, ఈ పెళ్లి జరగకూడదు, ఆగిపోవాల్సిందే. మరి ఇక ఆపాలి పెళ్ళి. ఒకవేళ నేనే ఈ పెళ్లి వద్దు అంటే, అమ్మో, ఇప్పటి వరకు బావ కావాలి అని అడిగిన నేను ఇప్పుడు ఒక్కసారిగా పెళ్లి వద్దు అంటే అందరికీ ఏదో అనుమానం వస్తుంది. మరెలా? ఏం చేయాలి? ఇలా పలు రకాలుగా ఆలోచిస్తున్న అనుకి తన పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి అన్నదే సరైంది అని అనిపించింది. కాని దానికోసం ఏం చేయాలో పాలుపోక మౌనంగా అలా ఉండిపోయింది. బాబు, ముహూర్త సమయం దాటిపోతుంది. ఇలా వచ్చే అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేయి బాబు అంటూ పిలుస్తున్నారు పంతులు గారు. అయ్యో దేవుడా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి జరిగిపోతే బావ ముందు నేను దోషిగా నిలబడవలసి వస్తుంది. దేవుడా, నువ్వే కాపాడు అని మనసులో కోరుకుంటూ ఉంది ఆ దైవాన్ని. బంధువులు, స్నేహితులు అందరూ ఆ సుముహూర్త సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీపు కళ్ళల్లో ఇప్పటికీ ఏ రకమైన భావన కనిపించడం లేదు అనుకి. తనకి పెళ్లి ఇష్టముందా లేదా ఎలా తెలుసుకునేది అనుకుంటూ ఉంది అను. ఈలోగా ఎక్కడ్నుంచో ఆపండి అనే మాటలు వినిపించాయనుకి. హమ్మయ్యా అనుకునే లోపే అక్కడెవరూ లేరు. అది తన మనసులోని మాట అని తెలిసింది. ఇదేమన్నా సినిమానా ఏంటి? ఎవరో ఒకరు వచ్చి ఆపండి అని చెప్పటానికి, ఈ పెళ్లి ఆపటానికి ఇప్పుడెలారా బాబు అని అనుకుంటూ ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అనుకి. కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి. ఈ ఆలోచనల ఉధృతిని తట్టుకోలేక తన మనసు మదనపడుతూ తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అనుకి. కాసేపు ఆగితే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉంది తన పరిస్థితి. ఒక పక్క బావ కావాలి అనుకుంటూనే బావతో పెళ్లి జరగకూడదు అని కోరుకుంటుంది. తనలో జరిగే ఈ అంతరుద్యానికి కారణమేమిటో. సరిగ్గా అదే సమయానికి పెళ్లి మండపం బయట అంత ఏదో కలకలం రేగింది. ఏమై ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. తాళిబొట్టు చేతిలో పట్టుకుని ఎవరైనా వచ్చి ఈ పెళ్లి ఆపితే బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తూ అనుమానంగా చూస్తూ ఉన్నాడు దీపు. అప్పుడే బయట నుంచి నేరుగా ఒక వ్యక్తి పెళ్లి మండపంలోకి వచ్చి దీపు ఎదురుగా నించొని ఆపండి, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని అన్నాడు. ఆ మాట అన్నదే ఆలస్యం. వెంటనే పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చింది అను. దీపు మాత్రం అలా స్థానువైపోయాడు. ఒక్కసారిగా పెళ్లి మండపంలో అందరూ పైకి లేచారు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. దీపు తండ్రి పెద్దనాన్న ముందుకు వచ్చి అసలెందుకు ఈ పెళ్లి ఆపాలి చెప్పు అంటూ ఆ వ్యక్తి చొక్కా పట్టుకుని అడుగుతూ ఉన్నాడు. ఆ క్షణంలో దీపు నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన మాట విరాట్. విరాట్ అంటూ అతన్ని చూడగానే గబాగబా స్టేజ్ దిగి కిందికి వస్తాడు దీపు. ఆ పేరు వినగానే విరాట్ అంటే మన ఎమ్మెల్యే నాయుడు గారు అబ్బాయి విరాటేనా అని అడుగుతారు దీపు నాన్న, పెద్దనాన్న.
అవునని చెప్తాడు దీపు. వెంటనే అతని పట్టుకున్న చెయ్యి వదిలేస్తారు ఇద్దరు. విరాట్ దీపు తాతగారైన పద్మనాభం దగ్గరికి వచ్చి తాతగారు అంటూ ఆయన కాళ్ళ మీద పడతాడు. ఆయన విరాట్ని పైకి లేపి, ఏమైంది బాబూ, అసలేం జరిగింది చెప్పు, ఎందుకు ఈ పెళ్లిని ఆపమన్నావు అని అడుగుతాడు. చెప్తాను తాతగారు, అన్నీ చెప్తాను, కాని ముందు ఒక విషయం తెలుసుకోవాలి అంటాడు విరాట్. ఏంట్రా అది అని అడుగుతాడు దీపు. అనిత అంటాడు విరాట్. అనిత, అనితకేమైందిరా చెప్పు అంటూ కంగారు పడతాడు దీపు. దీపు కంగారు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. దీపు మాత్రం అంతే కంగారుగా విరాట్ భుజం పట్టుకొని కుదిపేస్తూ, చెప్పరా అనిత ఏమైంది అని ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు. అనిత అని గట్టిగా పిలుస్తాడు విరాట్. ఆ పిలుపుకి బయటనుంచి ఒక అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ విరాట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. దీపు, నువ్వు చెప్పినట్టు అనితని చూసుకున్నాను కాని అని ఆగుతాడు. కాని ఏంట్రా, అసలేం జరిగింది చెప్పు అంటాడు దీపు. నేను గనక ఒక క్షణం ఇక్కడికి ఆలస్యంగా వెళ్ళి ఉంటే, అనితని చూడలేకపోయి ఉంటే, ఈ పాటికి అనిత మనకు దక్కేదే కాదు అని విరాట్ బాధపడతాడు. అంటే అనిత ఏమైంది నీకు, బాగానే ఉన్నావు కదా అని అనిత దగ్గరికి వస్తాడు దీపు. అనిత తడి బట్టలతో వణుకుతూ ఉంటుంది. ఆ చూసిన అను అనితను తీసుకొని లోపలికి వెళ్తుంది. తన రూమ్లో ఉన్న తన బట్టలు అనితకిచ్చి మార్చుకోమని చెప్తుంది. అనిత బట్టలు మార్చుకున్న తర్వాత తన తల తుడుచుకోమని టవలిస్తుంది. తల తుడుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అనిత. రూమ్ బయట విరాట్ దీపుతో, అనిత నేను చూద్దామని ఇక్కడికి వచ్చింది. అనుతో నీ పెళ్లి జరుగుతుందని తెలిసి ఏం చేయలేక ఊరి చివర ఉన్న చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్నా నేను తన్ని చూసి వెంటనే ఆగి అటువైపు వచ్చాను. కానీ అప్పటికే చెరువులోకి దూకేసింది అనిత. వెంటనే నేను కూడా దూకి తన్ని ప్రాణాలతో పైకి తీసుకుని రాగలిగాను అంటాడు. దీపు విరాట్ చెప్పింది వినగానే ఒక్కసారిగా అక్కడికక్కడే కూలబడిపోతాడు. అది చూసిన ఎవ్వరికి అక్కడేం జరుగుతుందో అన్నది అర్థం కాదు. అసలు ఈ అనిత ఎవరు, విరాట్ ఎవరు, అనితకి దీప్ పెళ్లికి ఏంటి సంబంధం అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఏం జరుగుతుందిరా ఇక్కడ, అసలు ఏంటిదంతా అని అడుగుతాడు దీపు తాత పద్మనాభం. రూమ్ లోపల ఏటో ఆలోచిస్తూ కూర్చున్న అనితని పిలుస్తుంది అను. ఆ పిలుపుకి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అనిత. మళ్ళీ అనునే అనిత బావనిని పిలుస్తున్నాడు అని తెలుసు కానీ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది తెలియదు. బావతో పెళ్లికి సిద్ధమైన మాట నిజమే. అప్పుడు నీ గురించి, మీ ప్రేమ గురించి నాకు తెలియదు. కానీ నీ విషయం తెలిసాక ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోవాలి అని అనుకున్నాను. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండగా ఇదిగో మీరు వచ్చారు. అసలు బావకి నీకెలా పరిచయమైంది? చిన్నప్పటి నుంచి తన వెంట పడుతూ ఉన్న నన్ను కాదు అని, నిన్ను ప్రేమించాడు అంటే నీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలని ఉంది అనిత. మీ ప్రేమ కథ ఎలా మొదలైంది చెప్పవా అని అడుగుతుంది అను. బయట దీపు అలా కూలబడిపోవటంతో విషయం కొంత అర్థమైనట్టు అనిపిస్తుంది. కానీ పూర్తిగా తెలుసుకోవాలి అని విరాట్ని అడుగుతారు పద్మనాభం గారు. దీపు నాన్న అంటే దీపు ప్రేమించింది ఈ అనితనా అని అంటాడు. పద్మనాభం గారు అయితే ఈ విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతారు కొడుకు శ్రీనివాస్ని. అది నాన్న అని తడబడుతూ ఉంటే, ఎందుకురా తడబడుతూ ఉన్నావు చెప్పు అని గట్టిగా అడుగుతాడు. దీపు ఎవరినో ప్రేమిస్తున్నాడు అన్న విషయం మాకు మొన్ననే తెలిసింది నాన్న. కానీ చిన్నప్పటి నుంచి వాడి మీద ఆశలు పెట్టుకున్న నా మేనకొడలు అనుకేం చెప్పాలో, తన పరిస్థితి ఏంటో తెలియక ఇలా వాణ్ణి బలవంతంగా అనుతో పెళ్లి కొప్పించాను అని అంటాడు. ఎంత పనిచేశావురా అని పద్మనాభం అనగా, నాన్న ఆగండి, ఇందులో నా తప్పు కూడా ఉంది. వాడు ఎక్కడ మనకు కాకుండా పోతాడో అన్న స్వార్థంతోనే నేనే ఇలా వాణ్ణి బెదిరించి అనుతో పెళ్లి కొప్పించాను అంటాడు దీప్ పెద్దనాన్న. ఇద్దరు కలిసి నా పరువు తీశారు కదరా. అసలు ఈ విషయం నాకు తెలిస్తే ఇక్కడి దాకా వచ్చేదే కాదు కదరా.
ఆ అమ్మాయి పాపం సమయానికి విరాట్ చూశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అనవసరంగా ఒక ఆడపిల్ల ప్రాణాలు పోతే తన ఉసురు పోసుకున్న వాళ్ళం అవుతాంరా అంతన కొడుకుతో అని ఏరా కనీసం నువ్వైనా తాత నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవచ్చు కదరా అని దీపుని అడుగుతాడు. ఏం చెప్పమంటారు తాత, మీరే కదా చిన్నప్పుడే అనుని నా భార్య చేసింది. అనుకి చిన్నతనం నుంచి బావే నీ భర్త అని చెప్పి ఆశలు పెంచింది. ఒక్కసారైనా నన్ను అడిగారా ఇప్పుడు కాదు అని నేనెలా చెప్పగలను తాత అంటాడు దీపు. అసలు ఈ అనిత ఎవరు? అనితకి దీపికి సంబంధం ఏమిటి అని అడుగుతారు పద్మనాభం గారు. విరాట్ జరిగింది చెప్తాను అంటాడు. దీపు అడ్డు వచ్చి నేనే చెప్తాను అంటాడు. నువ్వుండు దీపు, నాకు తెలిసింది నేను చెప్తాను, ఆ తర్వాత మిగిలింది నువ్వు చెబుదువు గాని అంతని చెప్పటం మొదలు పెడతాడు విరాట్. విరాట్ దీపు అను ఒకే కాలేజీలో మెడిసిన్ చదవటానికి సిటీకి వెళ్తారు. దీపు అను కాలేజ్ హాస్టల్లో చేరుతారు. విరాట్ అనిత ఇద్దరు బంధువులే కావటం వల్ల అక్కడే ఉండే అనిత వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇద్దరు. తనకిష్టం లేకపోయినా దీపు చేరినందువల్ల అను కూడా దీపు చదివే మెడికల్ కాలేజీలో చేరుతుంది. విరాట్ కూడా అదే కాలేజీలో చేరుతాడు. అనిత అదే కాలేజీలో ఇంజనీరింగ్లో చేరుతుంది. ఒకే క్యాంపస్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు విరాట్ దీపులను కలుస్తూ ఉండేది అనిత. ఒకే కాలేజీలో ఉంటూ కలిసిమెలిసి ఉండటం వలనో ఏమో కానీ వాళ్ళిద్దరు తొందరగా దగ్గరయ్యారు. ఒకే కోర్సు కాకపోయినా ఒకే కాలేజ్ కావటం వల్ల ఏదో ఒక సమయంలో కలుస్తూ ఉండేవారు. విరాట్ దీపు ఇంక అను క్లాస్లో ఉండగా, రే దీపు, ఈరోజు లెసన్ అంతా అర్థం కానట్టు గందరగోళంగా ఉందిరా, మనం ఒక పని చేద్దామా అంటాడు విరాట్. ఏంట్రా అది అని అడుగుతాడు దీపు. ఈరోజు మనం కంబైన్ స్టడీస్ చేద్దాం. ఒకవేళ నీకు తెలియని విషయాలు ఏమైనా నాకు తెలిస్తే నేను నీకు చెప్తాను, నువ్వు కూడా నీకు తెలిసిన విషయాలు నాకు చెప్పు. అలా అయితే ఇద్దరికి సబ్జెక్ట్స్ తొందరగా ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఏమంటావురా అంటాడు విరాట్. చాలా మంచి ఐడియా విరాట్, నేను కూడా మీతో పాటు వస్తాను. అప్పుడు నేను కూడా నాకు తెలియనివి మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను అంటుంది అను. వద్దు అను, నువ్వెందుకు ఆడపిల్ల మా మధ్య, పైగా నువ్వు లేడీస్ హాస్టల్లో ఉంటున్నావు. ఒకవేళ నువ్వు తిరిగి రావటం లేట్ అయితే నిన్నే కాదు మమ్మల్ని కూడా అంటారు. నువ్విక్కడే చదువుకో అని ఎలాగోలా అనుకు నచ్చెప్పి విరాట్ ఉండే ఇంటికి వెళ్తారు ఇద్దరు. అలా విరాట్ దీపు కలిసి చదువుకుంటూ ఉంటాం అని అనుని దూరంగా ఉంచేవారు. దీపుని తన దగ్గర నుంచి దూరం చేస్తున్నారు అని విరాట్ మీద కోపం పెంచుకుంటున్నాను. అనుతో కాకుండా దీపు ఎక్కువగా విరాట్తో కాలం గడిపేవాడు. అందువల్ల అనుకి కోపంగాను ఇంకా బాధగాను ఉండేది. తన బావ తనకు దూరం అవుతున్నాడు అని బాధపడేది. అదే సమయంలో విరాట్ని కలవటానికి వెళ్ళిన దీపు అక్కడే ఉంటున్న అనితతో ఎక్కువ చనువుగా ఉండేవాడు. అలా వాళ్ళిద్దరూ తక్కువ సమయంలోనే దగ్గరయ్యారు. కాలేజ్ ఫంక్షన్లో లేదా ఏదైనా సెలవుల సమయంలో అను కూడా విరాట్ అనితలను కలిసేది. అప్పుడు దీపు ఎక్కువగా అతనితో మాట్లాడడం చూసి ఈర్ష్యపడేది అను. నాతో తప్ప మిగతా అందరితోనూ బాగా మాట్లాడతాడు అని ఫీల్ అయ్యేది. ఒకసారి అదే విషయమై దీపుడు సూటిగా అడిగింది. బావా, నువ్వంటే నాకు చచ్చెంత ప్రేమ, కానీ నీకు నేనంటే ఎందుకంత కోపం? అందరితోనూ బాగా మాట్లాడే నువ్వు నా విషయంలో మాత్రం ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా బావా? నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా బాధగా, మనసుకింకా కష్టంగా ఉంటుంది బావా. ప్లీజ్ చెప్పవా, ఎందుకు నా మీద నీకు అంత కోపం అని అడుగుతుంది. దీపు, అను, నేను నిన్ను మా అత్త కూతురుగానే చూశాను చిన్నప్పటి నుంచి. అంతేకాని నాకు నీ మీద ఎటువంటి అభిప్రాయం లేదు. అదే కాకుండా ఇంట్లో అందరూ మమ్మల్ని అందరినీ పట్టించుకోవటం మానేసి నిన్ను మాత్రమే గారం చేస్తూ ఉంటారు అన్న కోపం వస్తూ ఉండేది. అదే కోపం నాతో పాటు పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు నేను నీకు దూరంగా ఉంటున్నాను అంటాడు దీపు. ఒక్క క్షణం ఇద్దరి మధ్యన మౌనం రాజ్యమేలుతుంది. అనుకి బాధతో కళ్ళల్లోంచి సన్నటి జీర వస్తుంది.
ఇంట్లో వాళ్ళందరూ నేను పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది అని నన్ను అదృష్టంగా భావిస్తూ ఉంటారు. కానీ అది నేను చేసిన తప్పా బావా? దానికి నాకు ఏంటి సంబంధం అని అను బాధపడుతుంది. అను బాధ చూసిన దీపు కూడా చాలా బాధపడతాడు. తన వల్లే అను ఇలా బాధపడుతుంది అని గ్రహిస్తాడు. అనుని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక అను దగ్గరగా వచ్చి ఇలా అంటాడు. అను, సారీరా, అయిందేదో అయిపోయింది. మనమిద్దరం కనీసం ఇక నుంచి మంచి స్నేహితుల్లాగా ఉందాం. నా తప్పు నేను తెలుసుకున్నాను. అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. ఇకపై నిన్ను ఎప్పుడు కష్టపెట్టను అని అంటాడు. సరే అంటుంది అను. ఇద్దరు ప్రమాణం చేసుకున్నట్టు చేతులు చేయి వేసుకుంటారు. అప్పటినుంచి అనుదీపు కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. కానీ అనితని ఇష్టపడుతున్న విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా చూస్తాడు దీపు. అలా అప్పటినుంచి అందరూ కలిసి ఉంటారు. కానీ అను మాత్రం అనితతో మంచి స్నేహం చేయలేకపోతుంది. కారణం తనతో కన్నా దీపు అనితతో ఎక్కువ చనువుగా ఉండటమే. ఒకసారి అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. అక్కడ ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు చూస్తూ ఉంటారు. దీపుని తన కోసం ఒక చీర సెలెక్ట్ చేయమంటుంది అను. లేత పసుపు రంగు వర్క్ చేసిన చీర తీస్తాడు దీపు. ఆ చీర బాగుందని చెప్తాడు దీపు. ఆ చీరను చూసి అనిత నాకు నచ్చింది అని చెప్తుంది. దీపు ఆ చీరని అనితకిచ్చేస్తాడు. అనుని వేరే చీర తీసుకోమని అంటే వద్దు అంటుంది. తనకు నచ్చిన చీర కొనలేదు అని బాధ అలుగుతుంది అను. అది తెలుసుకున్న దీపు అనితని శాంతపరచడానికి తనకిష్టమైన రెస్టారెంట్కి తీసుకువెళ్ళి తనకు నచ్చిన ఫుడ్ ఇప్పిస్తాడు. దాంతో అనుకోపం పోతుంది. అందరు హాయిగా నవ్వుకుంటారు. కానీ ఆ విషయం మాత్రం అను మనసులో అలా ముద్ర పడిపోయింది. అలా సరదాగా వాళ్ళ కాలేజ్ చదువు పూర్తయిపోయింది. దీపు తర్వాత విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేయాలని అనుకుంటాడు. కానీ అను మాత్రం అక్కడే ఉండి సర్జన్ చేసి వాళ్ళ ఊర్లో హాస్పిటల్ పెట్టాలనుకుంటుంది. దీపు వాళ్ళ నాన్న పెద్దనాన్న కూడా వాళ్ళ ఊర్లో దీపు ఇంకా అను వాళ్ళతో హాస్పిటల్ పెట్టించి అక్కడ ఊరి ప్రజలకు అందుబాటులో మంచి వైద్యం అందించాలని అనుకుంటారు. అంతేకాకుండా చదువు పూర్తయింది కాబట్టి అను ఇంకా దీపుల పెళ్లి చేయాలని అనుకుంటారు. మంచి ముహూర్తం పెట్టించి అను దీపులకు తెలియకుండా వాళ్ళను ఊరికి అర్జెంటుగా రమ్మని చెబుతారు. ఏమైందో అనుకొని హడావిడిగా ఊరికి వస్తారు దీపు అను. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళని పిలిపించింది వాళ్ళ పెళ్లి చేయడానికని. ఆ విషయం తెలిసిన తర్వాత దీపు విరాట్కి ఫోన్ చేసి చెప్తాడు అనితని జాగ్రత్తగా చూసుకోమని. ఈలోపు తను ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి అనుతో పెళ్లి జరగకుండా చేసి అంత గురించి తన ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని అంటాడు. కాని దీపు పట్నంలో ఎవరినో ఇష్టపడుతున్నాడు అని తెలిసిన దీపు నాన్న పెద్దనాన్న దీపుని బలవంతంగా అనుతో పెళ్లి కొప్పిస్తారు. ఇష్టం లేకుండానే దీపు అనుతో పెళ్లి పీటల మీద కూర్చుని ఈ పెళ్లి ఎలాగోలా చెడగొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. ఈ పెళ్లి కుదిరిన తర్వాత ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు అని తన ప్రేమ విషయం అనుకు చెప్తాడు. అను మనసులో సంఘర్షణ మొదలవుతుంది. బావంటే చిన్నప్పటి నుంచి తనకి ప్రాణం. అలాంటి బావని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని కళ్ళు కంటూ ఉండేదను. కానీ ఇప్పుడు బావ వేరొకరిని ఇష్టపడుతున్నాడని తెలిసి బావతో పెళ్లికి ఒప్పుకోవాలా లేదా, నాన్న మామయ్య వాళ్ళతో ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి, ఇలా రకరకాల ఆలోచిస్తూ ఉంది అను. చేసేదేమీ లేక పెళ్లి మండపంలో కూర్చొని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటున్నాను. సరిగ్గా అదే సమయంలో విరాట్ వస్తాడు. ఆపండి ఈ పెళ్ళంటూ అని జరిగింది తనకు తెలిసింది అంతా చెప్పి మళ్ళీ ఇలా అంటాడు. నాకు తెలియని విషయం ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అనుకున్నాను. కానీ అప్పటికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు రూమ్ లోపల అను అనితని దీపుని ప్రేమించిన విషయం అడుగుతుంది. అనిత కాలేజీలో జరిగిన వాళ్ళ ప్రేమ విషయం చెబుతుంది. మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందో నాకు తెలియదు, కానీ మేమిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము అని మాత్రం చెప్పగలను.
మొదట్లో నేను కూడా ప్రేమ నిజమేనా అనుకునేదాన్ని. కాని దీపుని చూశాక, తన్ని ప్రేమించాకే తెలిసింది ప్రేమంటే ఏమిటో, ఆ అనుభవం ఎలా ఉంటుందో. కానీ ఇప్పుడు దీపు లేకుండా మాత్రం నేను బ్రతకలేను. అందుకే దీపు పెళ్లి జరుగుతుందని తెలిసి ఏమీ చేయలేక చనిపోవాలని అనుకున్నాను. కానీ అప్పుడే నన్ను విరాట్ కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాడు. మీ పెళ్లిని ఆపి మీ అందరికీ మా ప్రేమ విషయాన్ని తెలియజేశాడు. మీ అందరికీ తెలిసి దీపు నేను కాలేజ్ రోజుల్లోనే ప్రేమించుకున్నాం. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే మా ఇద్దరి ప్రేమ ఇప్పటిది కాదు అని. అది నీకు దీపు చెప్తేనే బాగుంటుంది అంటూ తన ప్రేమ గురించి చెప్తుంది అనిత. అనిత, బావ నువ్వు ఒకరికొకరు ఇష్టపడ్డారు సరే, కానీ ముందుగా ఎవరు చెప్పారు? బావ నీకు తన ప్రేమను ఎప్పుడు ఎలా చెప్పాడు అని అడుగుతుంది అను. మా ఇద్దరిలో ఎవరు ముందు ఇష్టపడ్డారు అన్న విషయం చెప్పడం కష్టమే. ఎందుకంటే చెప్పాను కదా మా ప్రేమ ఇప్పటిది కాదు అని. కాని వింత ఏమిటంటే మేమిద్దరం ఎప్పుడు మా మనస్సులో ఉన్న ప్రేమని ఒకరికొకరు చెప్పుకోలేదు. కాని దీపు నన్ను డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నాతో జీవితాంతం ఉంటావా అని అడిగాడు. అదే నాకు నచ్చింది. కోరుకున్న మనిషితో జీవితం గడపడం కన్నా ఇంకేం కావాలి? అందుకే వెంటనే ఒప్పుకున్నాను. అలాగా? అలా అయితే ఎప్పుడు ఆ విషయం అడిగా నిన్ను? ఒకరోజు మన కాలేజ్లో ఫంక్షన్ జరుగుతుంది. దానికోసం మనం షాపింగ్ కూడా వెళ్ళాము. గుర్తుంది కదా? ఆ రోజు నీ కోసం సెలెక్ట్ చేసుకున్న చీరని నేను తీసుకున్నాను. అది నాకు నచ్చింది అని దీపు నాకు ఇచ్చేశాడు. అన్ని కోపం వచ్చింది. గుర్తుంది. అయితే ఆ రోజు మనం రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం కదా. బావ మళ్ళీ ఎప్పుడు కలిసాను నిన్ను? ఆ రోజు కాదు అను. ఆ తర్వాత ఫంక్షన్కి ఆ చీరలో వచ్చాను. ఆ చీరలో నన్ను చూసి చాలా బాగున్నావని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఫంక్షన్ రోజు అంతా అయిపోయాక మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం. అప్పుడే ఓ గులాబీ తీసుకుని వచ్చి నా ఎదురుగా నించొని గులాబీ నా చేతికి అందిస్తూ, అనిత, నువ్వు నాకు తోడుగా జీవితాంతం ఉండాలి అనుకుంటున్నాను. మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. మరి మీ మరదలుంది కదా అన్నాను. నేను ఇంట్లో వాళ్ళకి నేను చెప్తాను. అనుని నేను ఒప్పిస్తాను. అంతేగాని నువ్వు లేని నా జీవితం వృధా అన్నాడు. ఆ చివరి మాటే నాకు నచ్చింది. అదే నా మనసులో గుర్తుండిపోయింది. అలా అడిగిన తర్వాత కాదనలేకపోయాను. అలాంటి వాణ్ణి ఎవరు కాదనలేరు కదా అని చెప్పింది అనిత. అంత చెప్పింది విన్నాక అను కళ్ళు చెమరించాయి. సారీ అను, నీకు మీ బావంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తెలిసి కూడా నేను దీపుని ప్రేమించటం నీకు అన్యాయం చేసినట్టే అనిపించింది నాకు. అందుకని కాలేజ్ రోజుల్లో నేను నీతో స్నేహంగా ఉండలేకపోయాను. నన్ను క్షమించను అని కంటదడి పెట్టుకుంది అనిత. దానికి క్షమాపణలు ఎందుకనిత? అయినా జరిగిన దాంట్లో నీ తప్పు ఏం లేదు కదా. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎవరికి తెలియదు అంటారు కదా. అది నిజమే. నాకు బావంటే ఇష్టం, కానీ బావకి మాత్రం నేనంటే ఇష్టం లేదు. చూసావా విధి విచిత్రం. మీ ఇద్దరికి రాసిపెట్టి ఉందనిత. అందుకే సరైన సమయానికి ఆ దేవుడే నిన్ను తీసుకుని వచ్చాడు అంటుందను. కాని అను, దీపు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు అన్నదే నాకు అర్థం కాలేదు. నీకు మా ప్రేమ గురించి ఎప్పుడు చెప్పాడు? నీకెలా తెలుసు అని అడుగుతుంది అనిత. దానికి సమాధానంగా అను, మేము ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళందరూ మా పెళ్లికి ముహూర్తం నిర్ణయించేసి సిద్ధమైపోయారు. మా అభిప్రాయాలు ఎవరు అడగలేదు. అది కాకుండా చిన్నప్పటి నుంచి బావంటే నాకు ప్రాణం అని మా వాళ్ళందరికీ తెలుసు. బహుశా అందుకే మమ్మల్ని అడగాలని అనుకోలేదేమో. మా ఇద్దరి మధ్య ఉండే గొడవలు చూసి బావమరదల్లా చిలిపి తగాదాలనుకొని ఉంటారు. అందుకే మా పెళ్లి నిశ్చయించేశారు. అది కాకుండా మీ వాడు పట్నంలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని ఎవరో చూసిన వాళ్ళు మామయ్య వాళ్ళకు చెప్పారట. ఎక్కడ బావ నాకు అన్యాయం చేస్తాడు అని మా వాళ్ళు కంగారు పడి బావని నాతో పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. పాపం, దానికి బావ మాత్రం ఏం చేస్తాడు చెప్పు? వాళ్ళని
ఎదిరించలేడు కదా. అందుకే ఏం చేయాలో తెలియలేదు. అప్పుడే బావ నాకు నీ గురించి చెప్పాడు. కాలేజీలో మీ ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ అర్థం చేసుకోలేకపోయాను. అది కాకుండా బావ నాతో కన్నా నీతో బాగా మాట్లాడుతున్నాడు అని నీ మీద కోపం కూడా వచ్చేది. అది కోపం కూడా కాదు అనిత, జెలసీ. బావ నా వాడే అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను కదా, అందుకని నీతో స్నేహంగా ఉండలేకపోయాను. సారీ అనిత. మీ ప్రేమ గురించి తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. కానీ ఏం లాభం, నా బావ నాకు దక్కడు కదా. అలా అని తనకిష్టం లేకుండా తన్ని పెళ్లి చేసుకోలేను. నీ గురించి తెలిసి ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో నా బుర్రలో రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో బావ పక్కన పెళ్లిపీట్ల మీద కూర్చుని నాలో నేనే మదన పడుతూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాను. నేనే కాదు, బావ కూడా అలాగే ఫీల్ అయి ఉంటాడు. ఆ సమయంలో సరిగ్గా ముహూర్త సమయం రాగానే విరాట్ నిన్ను తీసుకుని వచ్చాడు. మిమ్మల్ని చూడగానే నా గుండెల్లో ఈ భారం దిగిపోయినట్టు అనిపించింది. దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను నా మొర విన్నందుకు. కానీ నువ్వు బావా ఎంత గాఢంగా ప్రేమించుకున్నారన్నది నాకిప్పుడు తెలిసింది. అంత దగ్గరకు వచ్చి హత్తుకొని, అనిత, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటున్నాను. సరే పద, బయట ఏం జరుగుతుందో చూద్దాం. విరాట్ మీ గురించి అంత చెప్తున్నట్టు ఉన్నాడు అని అనడంతో ఇద్దరు గుమ్మంలోంచి బయట విరాట్ చెప్పేది అంతా వింటారు. చివర్లో విరాట్ అన్న మాటలు మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంటే ఈ అనిత నీకు ముందు నుంచి తెలుసా? అసలు మీ ఇద్దరు ఎలా పరిచయం అని అడుగుతారు దీపు వాళ్ళ నాన్న. అవును బావా, అనిత కూడా అదే చెప్పింది. మీ ప్రేమ ఇప్పటిది కాదు అని. చెప్పు బావా, అసలు మీ ప్రేమ ఎప్పుడు, ఎలా మొదలైంది తెలుసుకోవాలని ఉంది అని అడుగుతున్నాను. దీపు ఒకసారి అందరి వంక చూసి చెప్పటం మొదలు పెడతాడు. నాన్న, పెద్దనాన్న, తాతయ్య, ఇంకా అను, అందరు నన్ను క్షమించండి. నేను ఈ విషయం మీకెప్పుడో చెప్పాల్సింది ఆలస్యం చేశాను. నా మీద నమ్మకం లేక, మీ మేనకోడల మీద ప్రేమతో మీరు నాకు అనుకి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ నా అభిప్రాయం మాత్రం తెలుసుకోలేదు. అంటే నా పెళ్లికి నా ఇష్టం అవసరం లేదా నాన్న అని వాళ్ళ నాన్న అడుగుతాడు. మళ్ళీ తనే, అవును నిజమే, విరాట్ చెప్పినట్టు మా ప్రేమ ఇప్పటిది కాదు. అది నా చిన్నతనంలో కలిగిన ప్రేమ. చిన్నప్పుడు సరదాగా విరాట్ వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాణ్ణి. అను నన్ను కూడా తీసుకుని వెళ్ళు బావా అని అడిగేది. కానీ ఇంట్లో ఎలాగూ అనుతోనే కదా ఉండేది. కనీసం బయటైనా వేరే ఫ్రెండ్స్తో ఉండాలి అనుకునేవాణ్ణి. అందుకే అనుని నాతో రావద్దని చెప్పి విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేవాణ్ణి. అనిత ఎవరో కాదు, విరాట్ వాళ్ళ మామయ్య కూతురు. చిన్నప్పుడు సెలవులకి ఈ ఊరు వచ్చేవాళ్ళు. అంత వాళ్ళ అమ్మవాళ్ళు. అనిత కూడా విరాట్తో పాటు ఉండేది. విరాట్ నేను ఆడుకుంటూ ఉంటే అక్కడ చూస్తూ ఉండేది అనిత. అప్పుడే మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఎవరితోని ఎక్కువగా మాట్లాడిన అనిత నాతో మాత్రం బాగా మాట్లాడేది. అలా మేమిద్దరం అప్పుడే బాగా దగ్గరయ్యాం. ఆ వయసులో కలిగేది ప్రేమ అని మీరు అనుకోవచ్చు. కానీ ఏమో నా చిన్న మనస్సుకి అలాగే అనిపించింది. అనిత కూడా అలాగే అనుకుంటుందా లేదా అని తెలుసుకోవాలనుకున్నాను. ఒకరోజు మేమిద్దరం అమ్మా నాన్న ఆట ఆడుకుంటూ ఉన్నాం. అప్పుడు నేనే అడిగాను అనితని, అనిత పెద్దయ్యాక మనం కూడా ఇలాగే అమ్మా నాన్న అవుదామా అని. ఏమనుకుందో ఏమో, అనిత కూడా సరే అంది. ఆ రోజు మేము మాట్లాడుకున్న మాటలు అనిత వాళ్ళ మామయ్య వినేశారు. అప్పటినుంచి నన్ను అనితతో ఆడుకోవడానికి రానివ్వలేదు. ఆ తర్వాత రోజు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అప్పుడు తెలిసింది అనితని వాళ్ళ ఊరు పంపించేశారు అని. అనిత వాళ్ళ మామయ్య, అదే విరాట్ వాళ్ళ నాన్న ఎవరికి నా విషయం మాత్రం చెప్పలేదు. అలా మా ఇద్దరి మధ్య దూరం పెరిగినా
మా ఇద్దరి ఆలోచనలు ఒక చోటే ఉండేవి. ఆ తర్వాత నేను సిటీలో కాలేజీలో చేరిన తర్వాత అనిత వాళ్ళది అదే ఊరు కావటంతో వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు విరాట్ కూడా. విరాట్ కోసం వెళ్ళిన నేను అనితను చూసి చాలా సంతోషించాను. అప్పటినుంచి మా స్నేహం మళ్ళీ మొదలైంది. అనిత ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన మా స్నేహం గురించి మర్చిపోయి ఉంటుందనుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది తను కూడా చిన్నప్పటి మా స్నేహాన్ని ఇంకా మనసులో పదిలంగా దాచుకుంది అని. ఇంకా తను కూడా నేనంటే ఇష్టపడుతుంది అని. అలా మధ్య ప్రేమ మళ్ళీ చిగురించింది. అందుకే ఎక్కువగా అనితతో సమయం గడిపేవాణ్ణి. విరాట్ కోసమని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పినా నేను అతన్ని చూడ్డానికి వెళ్ళేవాణ్ణి. కాలేజ్ పూర్తయ్యేలోపు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. నేను ఇంకా ఎంఎస్ చేయాలి అని అనుకున్నాను. ఆ తర్వాత మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలనుకున్నాం. వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాం. కానీ తానొకరు తలిస్తే దైవం మరొకరు తలిచినట్టు ఇదిగో ఇలా నా పెళ్ళి అనితో జరుగుతుంది. నాన్న నన్ను క్షమించండి. తాతయ్య మీరు మా ప్రేమను అర్థం చేసుకోండి. మా ప్రేమ మంచిది అనిపిస్తే నన్ను అనితను ఒకటి చేయండి. ఒకవేళ మా ప్రేమ నిజం కాదనుకుంటే మీ ఇష్టం. కానీ అనిత లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా అనిత బ్రతకలేదు. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటూ తాతయ్య కాళ్ళ మీద పడతాడు దీపు. అనిత కూడా మమ్మల్ని ఆశీర్వదించండి తాతయ్య అని అడుగుతుంది. దీపు అంతల పెళ్ళి దీపు వాళ్ళ తాతయ్య ఒప్పుకుంటారా? అనిత వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటారా? మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.